నవీన్ పోలిశెట్టి నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ. ఈ మూవీ మీదైతే నాకైతే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎళ్ళాను భయ్యా. దానికి కారణం ఏందంటే, నవీన్ పోలిశెట్టికైతే వరుసగా 4 హిట్‌ల తర్వాత ఐదో మూవీ కాబట్టి ఆ ఎక్సైట్‌మెంట్ అయితే నాకైతే వచ్చింది. ఇంకొక రీజన్ కూడా ఉంది. వాళ్ళైతే మనకైతే ముందుల అయితే చెప్పారు. ఈ మూవీలో అయితే స్టోరీ ఉండదు. ఎమోషన్స్ ఉండవు. ఓన్లీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి, సంక్రాంతి కడుపుబ్బా మీరు నవ్వుకోవడానికి తీసిన మూవీ అనైతే చెప్పారు భయ్య. కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమీ లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనే పర్పస్ తోని ఇల్లైతే థియేటర్లో అయితే కూర్చున్నాను. దానికైతే ముందలైతే నాకైతే పూర్తిగా న్యాయం అయితే జరిగింది భయ్య. ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో మాత్రం ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టయితే చూపించారు భయ్య. దానికైతే మాత్రం నవీన్ పోలిశెట్టికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాటి విషయానికి వస్తే అవి కూడా బాగానే వర్కౌట్ అయినాయి భయ్య. సాంగ్స్ అయితే ఈ మధ్య వచ్చిన వాటిలో ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. కానీ దీంట్లో మాత్రం పర్టికులర్ ప్లేస్ లో వర్కౌట్ అయ్యే దగ్గర పెట్టారు. కాబట్టి అవి కూడా బాగానే వర్కౌట్ అయినాయి. ఇంకా రోల్స్, క్యారెక్టర్స్ విషయానికి ఇంకా పాత్రలకు విషయానికి వస్తే మాత్రం ఎవరిది వాళ్ళు పర్ఫెక్ట్ గా అయితే చేశారు భయ్య. నవీన్ పోలిశెట్టి మాత్రం అంటే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టిని కాకుండా వేరే వాళ్ళని కనుక ఊహించుకొని ఉంటే ఒకవేళ వేరే వాళ్ళని పెట్టి చేసినా గానీ అంతగా ఈ మూవీ వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే జాతి రత్నాలు అలాంటి మూవీస్ తీసిన తర్వాత తనని అంటే ఇలాంటి మూవీలో ఊహించుకోవడం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ మూవీ మాత్రం వర్కౌట్ అయింది. ఇంకొకరు ఎవరైనా తీసుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది భయ్య ఈ మూవీ మాత్రం. ఇంకా తన రోల్ గురించి మాట్లాడుకుంటే తన బెస్ట్ అయితే ఇచ్చాడు భయ్య. ఆ బెస్ట్ అంటాం కంటే మూవీ మొత్తాన్ని తన భుజాల మీద ఆఖరి నిమిషం వరకు కూడా తన భుజాల మీద అయితే మూవీని అయితే మోసాడు. ఇంకా హీరోయిన్ కూడా తన బెస్ట్ అయితే ఇచ్చింది భయ్య. హీరోయిన్ కూడా కామెడీ విషయంలో, ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే తగ్గేదేలే అన్నట్టయితే అంటే నవీన్ పోలిశెట్టి అంత కాకపోయినా కానీ తన బెస్ట్ అయితే తను ఇచ్చింది. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే భయ్య, ఈ మూవీలో అయితే ఎలాంటి మూవీ అంటే ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూసుకునే మూవీ సంక్రాంతికి మంచి విందు భోజనం లాంటి కడుపుబ్బా నవ్వుకునే మూవీ భయ్య ఇది మాత్రం ఖచ్చితంగా అయితే చూడొచ్చు. నవీన్ పోలిశెట్టికి అయితే అంటే తనకి వరుసగా 4 హిట్లు వచ్చింది ఇందాక చెప్పాను కదా. ఇదైతే ఒక మంచి నాటుకోడి పులుసు లాంటి ఒక నాటుకోడి పులుసు లాంటి 5వ హిట్ భయ్య. దీంట్లో అయితే అసలు ఖచ్చితంగా తగ్గేదిలే అన్నట్టయితే ఉండిద్ది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూసేయండి. మీ ఒపీనియన్ కూడా ఈ మూవీ గురించి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ కూడా పెట్టేసేయండి.